హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి బెండకాయ పులుసు చేసుకుందామా ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చిక్కగా. ఓకేనా ఫ్రెండ్స్. నీట్గా కడిగి పెట్టుకున్న బెండకాయలని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, కొంచెం కరివేపాకు, 2 ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఓకే, 3 స్పూన్స్ ఆయిల్ పోయండి ఫ్రెండ్స్. కళాయి వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఫ్రెండ్స్. మెంతులు పులుసు కర్రీలో చాలా బాగుంటుంది. ఒక ఎండుమిరపకాయ మీకు ఇష్టమవుతే కొంచెం మెంతులు వేయండి, కొంచెం ఆవాలు. అవి వేగాక కొంచెం కరివేపాకు. పులుసు కర్రీలో కరివేపాకు కూడా బాగుంటుందండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. బాగా కలపండి ఫ్రెండ్స్. తొందరగా మగ్గాలంటే ఆనియన్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. గమ్మున మగ్గిపోతాయి. 2 మినిట్స్ అట్లా మూత పెట్టి ఆనియన్స్ మగ్గాక సాల్ట్ యాడ్ చేయండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఈ గ్యాప్లో మన టమాటాని 2 టమాటాలు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను మిక్సీ జార్లో వేసి ప్యూరీలా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే టమాటా ముక్కలు కట్ చేసుకుండి కానీ ఇట్లా ప్యూరీ వేస్తే టమాటాలు చాలా బాగుంటుంది బెండకాయ పులుసులో ఫ్రెండ్స్. చిక్కగా వస్తుంది పులుసు, కొంచెం చిక్కగా వస్తుంది. ఓకే, టమాటా ప్యూరీ. టమాటాలను కూడా మగ్గనివ్వండి మంచిగా. 1 స్పూన్ పసుపు యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చిన్న స్పూన్ పసుపు. ఓకే, సాఫ్ట్గా మగ్గేదాకా మూత పెట్టి మగ్గనివ్వండి. అప్పుడు గరిటె పెంచుకొని కదపండి ఫ్రెండ్స్. అడుగు అంటుకుంటుంది, చూసుకుంటూ ఉండండి. కట్ చేసి పెట్టుకున్న మన బెండకాయ అయితే యాడ్ చేద్దాం. ఇదిగోండి, ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. పులుసు కర్రీకి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బెండకాయల్ని. అది జిగురు జిగురుగా అయిపోకుండా ఇడిపోకుండా ఉంటుంది ఇట్లా అవుతే. మూత పెట్టుకుని దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ పోయేదాకా ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇదిగోండి, ఇట్లా మగ్గింది కదా కొంచెం. అప్పుడు కారం యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీ స్పైసీ తినే వాళ్ళు అయితే 2 స్పూన్స్. ఓకే, కారంలో ఉన్న పచ్చి స్మెల్ పోయేదాకా కూడా ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గనిచ్చి అంతా వాటర్ యాడ్ చేయండి అవి ములిగేదాకా. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అది సాఫ్ట్గా బెండకాయ సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. కర్రీని దగ్గరికి వచ్చేదాకా. ఈ గ్యాప్లో మన చింతపండుని నానబెట్టుకుందాం పులుసులోకి. ఇదిగోండి, కొంచెం చింతపండు, చూపించినంత చింతపండుని నానబెట్టుకోండి గ్యాప్లో. ఇదిగోండి, కొంచెం మగ్గింది కదా. ఇది గరిటలో తీసుకుని బెండకాయ సాఫ్ట్గా అయ్యాక అప్పుడు చింతపండు పులుపుని వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇట్లా గిన్నెలో నానబెట్టుకున్నాం కదా చింతపండు పులుసుని వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి ఆ పులుపు సరిపోతే. పులుసు కొంచెం తక్కువ ఉంటే పులుసు కర్రీ కదా ఫ్రెండ్స్, కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ అట్లా చింతపండు పులుపు వేసాం కదా ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మూత పెట్టి
మగ్గనివ్వండి మంచిగా. అది దగ్గరికి వచ్చేదాకా పులుసు ఆయిల్ సపరేట్ అవుతుంది. మనకు ఆయిల్ సపరేట్ అయ్యిందంటే పులుసు అయిపోయినట్టే ఫ్రెండ్స్. కొత్తిమీర యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పులుసు కర్రీలో కొత్తిమీర యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ మెంతి ఫ్లేవరు, ఆవాల ఫ్లేవరు భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ బెండకాయ పులుసు చూసారా, ఆయిల్ సపరేట్ అయ్యింది. ఈ టైంలో కొంచెం బెల్లం యాడ్ చేద్దాం, చిన్నది. మీకు స్వీట్ ఇష్టం లేకపోతే స్వీట్ రాదు, బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఉప్పు ఆ పులుపు టేస్ట్ చాలా రెట్టింపు చేస్తుంది. కొంచెం జస్ట్ వేసేమన్న పేరుకి వేయండి. ఓకే ఓకే ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంక బెల్లం యాడ్ చేసాం, కొత్తిమీర యాడ్ చేసేసాం కదా. పుల్లగా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.